మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆలోచనలకి పదును పెట్టాలే గాని అద్భుతాలు అలవోగ్గా సృష్టించవచ్చు. ఇలాంటి అద్భుతాలు సృష్టించడంలో ముందుండేది స్వర్ణకారులని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ రోజు స్వర్ణకారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడలేక మా కళ మేము మరుగున పడిపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఏదైనా వస్తువు చేయించుకోవాలంటే మనమంతా కంసాల దగ్గరికే పరిగెత్తుకుని వెళ్లేవాళ్ళం. అంతేకాకుండా ఏదైనా శుభకార్యమైన ఒక పెళ్ళైతే సూత్రాలు చేయించుకుని ఒక మంచి ముహూర్తంలో వారి దగ్గర నుంచి ఆ సూత్రాలని తెచ్చుకునేవారు. కానీ ఈనాడు ఈ కళతో పాటు ఈ సంస్కృతి కూడా అంతరించిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనతో పాటు చాలా మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. స్వర్ణకారులు అనేది ఒకప్పుడు వీళ్ళకున్నంత వాల్యూ మరెవరికి ఉండదంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ రోజు ఏంటంటే ఎక్కడ చూసినా ఇప్పుడు దేవాలయం వీధిలో ఉన్నాం మనం. దేవాలయం వీధి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ స్వర్ణకారి వృత్తిలో ఉన్న వాళ్ళే ఎక్కువగా గుర్తొచ్చేవారు. ఇక్కడ అంతా కూడా అవే ఉంటాయి, ఆ బిజినెస్ ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇవాళ మీ పరిస్థితి చూస్తుంటే గనక నిజంగా ఒక చిన్న వస్తువు చేయడానికి కూడా ఆర్డర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, అసలు మీరు ఏం చెప్తారు? నా పేరు చిల్లూరు సత్యనారాయణ. నేను కాకినాడ జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఇది ఒక స్వర్ణ వృత్తి అని కాకుండా విశ్వబ్రాహ్మణ జాతికే ఇది ఒక రకమైన ఒక గడ్డు కాలం అని చెప్పాలి. ఎంచేదంటే ఈ విశ్వబ్రాహ్మణ వృత్తిలో పంచవృత్తులు ఉంటాయండి. ఇది మను మయ తృష్ణ జల్పాన్ వంటి ఒక ఋషుల ద్వారా మేము ఉద్భవించి ఈ విశ్వానికి నాంది అయినటువంటి మా విశ్వజాతినికి ఈ రోజు చాలా గడ్డు పరిస్థితి వచ్చింది. దాంట్లో ముఖ్యంగా మన స్వర్ణకార వృత్తి ఏదైతే ఉందో అది మరీ అట్టడికి పోయి కనీసం జీవన విధానానికి కనీసం రోజుకి ఒక 100 రూపాయలు కూడా రాని పరిస్థితిలో మా జీవన విధానం అస్తవ్యస్తం అయిపోయింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అధికంగా అత్యధికంగా అవసరానికి మించి కార్పొరేట్ జ్యువెలరీ రావడం అది ఒక ఎత్తు అయితే, ఈ బంగారం విపరీతంగా రేటు పెరిగి మా యొక్క జీవన విధానానికి ముఖ్యకారంగా అయింది. అయితే కార్పొరేట్ గతంలో సాంప్రదాయకంగా జ్యువెలరీ షాపుల వల్ల వాళ్ళు పని బెత్తాయించడం, వాళ్ళ ద్వారా మేము తీసుకొని చక్కగా మేము జీవన విధానాన్ని పెంచుకుంటూ మా పిల్లల్ని మా యొక్క వృత్తిని కొనసాగించుకుంటూ చక్కగా సాగేది. కానీ అతి పెట్టుబడులతో ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలరీ షాపులు మించి మన అవసరానికి మించి రావడం వల్ల పని పూర్తిగా నశించిపోయింది. దాంతోపాటుగా మాకు ఈ వృత్తి ఏదైతే నమ్ముకుని ఉన్నామో వాళ్ళంతా కూడా ఈ వృత్తి తప్ప మరో వృత్తి చేయలేని దుస్థితిలో ఉన్నాం. మేము ఒక కూలివాడు ఉన్నాడంటే ఆ కూలివాడు వేరే పనికని వెళ్ళి పని ఒక 500 తెచ్చుకుంటాడు. కానీ మేము చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి ఈ కళా నైపుణ్యాన్ని వృత్తిలో ఉంటూ మేము వేరే వృత్తి కూడా మేము చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో మా నుంచి మా యొక్క ఇబ్బందులని, మా యొక్క కష్టాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలకి మేము స్వయంగా మేము చెప్పినప్పటికీ కూడా మా తరపున ఎవరో కూడా రాష్ట్రంలో 30 లక్షల మంది మేము విశ్వబ్రాహ్మణులు ఉన్నప్పటికీ కూడా మా గురించి మా కష్టాలను వివరించి చెప్పే ఒక రాజకీయ నాయకుడు కానీ లేకపోతే ఒక ప్రతినిధి కానీ ఎవరో లేకపోవడం మాకు చాలా దురదృష్టకరమైన విషయం. ముందు ముఖ్యంగా మాకు ఒక అధికారం మాకు రాజ్యాధికారం వస్తే తప్ప మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం లేదు. ముఖ్యంగా మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్షణం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం ఒక 200 కోట్ల రూపాయలతో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తప్ప మాకు ఆత్మహత్యలే శరణ్యం మేము భావిస్తూ చాలా కష్టాలు పడుతున్నాం. మీ సుమన్ టీవీ వారి ద్వారా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసి మా యొక్క నిజమైన కష్టాలని ఒక కమిటీ ద్వారా అధ్యయనం చేసి ఆ తర్వాతే మాకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని అడుగుతున్నాం తప్ప మేము ఏదో నోటుకొచ్చినట్టుగా అడగకుండా నిజమైన అధ్యయనం చేసి మా యొక్క కష్టాలు నిజంగా గుర్తించి మీ సుమన్ టీవీ ద్వారా మా యొక్క గోడిని వినవించాలని కోరుకుంటూ సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి. ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ షాప్లో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి. ఎంత చిన్న వస్తువు నుంచి అయినా, ఎంత పెద్ద వస్తువు వరకు అయినా సరే ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి దేవాలయం వీధనే కాదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ కార్పొరేట్ సంస్థలు అనేవి ఎక్కువైపోయాయి. పెద్ద పెద్ద మాల్స్ లో జ్యువెలరీ కొనేవాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏ జ్యువెలరీ కొనాలన్నా పెద్ద పెద్ద షాప్స్ కి వెళ్ళి కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ కుల వృత్తుల్ని నమ్ముకున్న మీకు మాత్రం అసలు కొంచెం కూడా ఉపాధి లేకుండా పోయింది. ఏం చెప్తారు? నేను కాకినాడ స్వర్ణకార సంఘ అధ్యక్షులు. నా పేరు అరటికట్ల రాంబాబు. మా పెద్దలు మాకు నేర్పిన కులవృత్తి బంగారం పని. అలాగే మా విశ్వబ్రాహ్మణ జాతిలో 5 వృత్తులు ఉన్నాయి. వడ్రంగి, కమ్మరి, శిల్పి, ఇలాగ కంచరి 5 వృత్తులు ఉన్నాయి. ఈ 5 వృత్తుల్లో ఈ మా బంగారం పని అతి దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎటు
జీవనోపాధి గడపలేక, షాపులద్దెలు కట్టలేక, ఇళ్ళద్దెలు కట్టలేక జీవనోపాధి కూడా సాగించడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం ఒక సూత్రాలు చుట్లు చేయిద్దామన్నా కూడా అవి కూడా రెడీమేడ్ అమ్మి, మరి ప్రభుత్వాలు కూడా ఈ చుట్లు సూత్రాలు కూడా తిరుపతి దేవస్థానంలో అమ్మి ఉన్న స్వర్ణకార ఉపాధి కూడా దయనీయంగా మారడానికి ప్రభుత్వాలు కూడా మాకు కలిసి రావటం లేదు. దయచేసి వచ్చిన ప్రభుత్వాలను సరే మా స్వర్ణకారులను ఆదుకుని మాకు కార్పొరేషన్గా ఏర్పరిచి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతూ, మరి మా పిల్లల్ని కూడా మేము మా తాతలు మా తండ్రులు మాకు వృత్తులు నేర్పినారు, మా పిల్లల్ని ఈ రోజున వృత్తుల్లో పంపించడానికి కూడా మా పరిస్థితి చాలా అధైర్యకరంగా ఉన్నది. మరి మా గోడు అర్థం చేసుకుని మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వాలని వేడుకుంటూ మా సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి, ఎందుకంటే ఎన్ని ఛానల్స్ వచ్చినా అవి చూడడం తప్పించి మన సుమన్ టీవీ వారు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం చేపట్టి మరి మా విశ్వబ్రాహ్మణులు ఒక అభివృద్ధి పదంలో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అనుకున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు పెద్ద పెద్ద షాప్స్ లో జ్యువెలరీ కొనడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు కదా, కానీ అందులో చాలా మోసాలు జరుగుతాయి అంటూ కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అసలు ఏ విధమైన మోసాలు జరుగుతూ ఉంటాయి అందులో? ఇప్పుడు కేడిఎం అని చెప్పనేసి చెప్తున్నారు. ఆ కేడిఎం అనేది కేడిఎం కాదు, క్యాడ్మియం. మరి క్యాడ్మియం పేరు చెప్పి 24 క్యారెట్ రేటు గోల్డ్ రేటు వసూలు చేస్తున్నారు. మరి అలా కాకుండా ఈ కార్పొరేటర్ షాపులు మన టీవీలో యాడ్లు చూస్తుంటే మరి ప్రతి అరగంట కూడా 4 సార్లు 5 సార్లు యాడ్లు ఇస్తున్నారు. మరి యాడ్లకు ఎన్ని లక్షల రూపాయలకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాగే ఒక కార్పొరేట్ మాల్ ఉందనిసినంటే సుమారుగా 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి 20,000 జీతం దగ్గర నుంచి 1,00,000 రూపాయల జీతం వరకు ఉన్నది. మరి జీతాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారని అంటే ఒకసారి జనాలు కూడా ఒకసారి అర్థం చేసుకుని, మరి వస్తువులు చూపించగానే మరి ఆ లైటింగ్లోని ఆ షాపింగ్ మాల్లోని ఎంతో జిగజగలు మెరిచి రాగానే ఒక ఇద్దరిని పెట్టి ఆహ్వానించి చేయడం వల్ల మరి జనాలు బాగా ఆ షాపులకే అలవాటు పడుతున్నారు. కానీ దాంట్లో ఉన్న లోపాన్ని కూడా గుర్తించి గతంలో సుమన్ టీవీ వాళ్ళు మిగతా టీవీ వాళ్ళు కూడా చూపించారు, దాంట్లో ఏం మోసం జరుగుతుందని కూడా చూపించారు. అయినా కానీ కస్టమర్స్ కూడా వస్తువు వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది, అది ఎంతకాలం అన్నది కూడా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. దయచేసి స్వర్ణకారుడు చేసింది పూర్వం నుంచి కూడా చేసిన వస్తువులు ఈ రోజున ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని అంటే పూర్వం పెద్దలకు తెలుసు. దయచేసి ఇప్పుడు యూత్ కూడా అర్థం చేసుకుని స్వర్ణకారులకు పని కల్పించవలసిందిగా కోరుచున్నాం. మీరు చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఈ వృత్తిలో ఉన్నారు? నమస్తే మేడం, సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలండి. నేను ఈ వృత్తిలో 35 సంవత్సరాల నుంచి ఉన్నానండి. అంటే మీరు పడుతున్న కష్టాలు ఏంటి అసలు? కష్టాలంటే మేడం, ఇది వరకు పూర్వం అంటే నేను వృత్తిలో దిగినప్పుడు మా గురువు గారి దగ్గర మేము పనిచేసుకున్నప్పుడు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు ఉండి చక్కగా బాగుండి హ్యాపీగా ఉండేది. అప్పటికి ఇన్ని జ్యువెలరీ షాపులు లేవు, ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ గట్రా ఏమీ లేవు. మామూలు నార్మల్గా ఏదో చిన్న చిన్న షాపులు ఉండేది. అప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కస్టమర్లు అందరూ కూడా స్వర్ణకారులను నమ్ముకుని మా దగ్గరికి వచ్చి బంగారం ఇచ్చి పురమాయించి చేసేది. అలాంటిది ఈ కేడిఎం వచ్చిన తర్వాత, షాపులు వచ్చిన తర్వాత మొత్తం అందరూ కూడా షాపులు కలవడబడిపోయాయి. అంటే ఈ ఏమంటారు, ఈ పరిగెడుతున్న ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా నిలకడ లేక, అంటే ఇలా వెళ్ళి అలా కొనేసుకుని తెచ్చేసుకోవాలి, మళ్ళీ వేసేసుకోవాలి, ఆ స్థితికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయి తీసేసుకుని ఇలా మాకు అన్యాయం జరిగింది. నేను కూడా ఈ వృత్తిలో ఉండి ఇక్కడున్న కొంతమందికి కూడా నేను రుణం ఉన్నానండి. ఎందుకు రుణం ఉన్నానంటే వర్క్ లేక. ఎందుకు వర్క్ లేదంటే ఈ షాపింగ్ మాల్స్, ఈ కస్టమర్లు ఆట వెళ్ళిపోయి కేడిఎం వచ్చి అది ఇదని. అదే మా స్వర్ణకారుల దగ్గర వస్తువు చేయించుకోండి, ఎంత పర్సంటేజ్, ఎంత వెయిట్, ఎంత అదే వస్తువుని తీసుకెళ్లి షాపింగ్ మాల్లో అడగండి, ఎంత వేస్తున్నారు? 23%, 24%, 28%. మా దగ్గర 12%, 10%. దానికి కూడా కస్టమర్లకి ఓపిక లేదు. సేవింగ్స్ దానికి కూడా ఓపిక లేదు. తీరా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత ఈ కస్టమర్లు అందరికీ కూడా ఒక స్కీమ్ పెడుతున్నారు. ఒక 500 కట్టండి, 1000 రూపాయలు కట్టండి, మీకు ఎంత వస్తుంది, లేకపోతే ఒక గ్రాము బంగారం కట్టండి అని చెప్పంటున్నారు. ఆ స్కీమ్లో పడిపోయి స్కీమ్ కట్టిన తర్వాత ఇప్పుడు ఒక 10 నెలలు స్కీమ్ పెట్టారు మేడం. 10 నెలలు స్కీమ్ పెట్టిన తర్వాత అప్పుడు 5 నెలలు కట్టాడు. 5 నెలలు కట్టిన తర్వాత ఈ 5 నెలల డబ్బులు వదిలేసుకున్నాడు కదా, అందుకని మళ్ళీ షాపింగ్ మాల్కి వెళ్ళి మళ్ళీ 5 నెలలు స్కీమ్ కట్టి తీరా స్కీమ్ కట్టిన తర్వాత మీకు గిఫ్ట్ ఏదో చిన్న వెండి ఏదో గిఫ్ట్ ఇస్తారు. సార్ ఒకటి చెప్పండి, చాలా మంది కస్టమర్లు పెద్ద పెద్ద షాపుల్లో కొనుక్కోవడానికి ఆసక్తి చూపించడానికి ప్రధాన కారణం ఏంటంటే తరుగు లేదు, మజూరీ లేదు, లేదంటే ఇంత ఆఫర్ ఉంది, లేదంటే స్కీమ్ కట్టండి, ఒక 5 months 10 months కట్టండి, తర్వాత మీకు తరుగు మజూరీ ఉండదు, ఇలాంటి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. అసలు అది కరెక్టే అంటారా? కస్టమర్లు ఏ విధమైన ఆలోచన చేయాలి ఈ అంశానికి? వీళ్ళు పెట్టుబడిదారులు కదండి, వీళ్ళు కార్పొరేట్ తెలివితేటలతో జనాలను ఏ విధంగా మభ్య పెట్టాలి, వీళ్ళు శాశ్వత కస్టమర్లుగా ఏ విధంగా చేయాలని చెప్పేసి వీళ్ళు లక్షలు వెచ్చించి ఒక తెలివితేటలతో ఒక టీంని తయారు చేసుకుని
వీళ్ళు ఒక ప్రసార సాధనంగా వీళ్ళు ఏం చేస్తుంటారంటే స్కీముల ద్వారా మీరు 1000 రూపాయలు కట్టండి అని చెప్పేసి ఒక 11 నెలలు కట్టండి, 12 నెలలు మేము వేసేస్తామని చెప్పేసి వాళ్ళ షాపుకి శాశ్వత కస్టమర్లుగా చేసుకోవడం అనేది ఒక టెక్నిక్గా మారిందండి. ఇది బాగా ఉధృతమయ్యి కస్టమర్లు చదువుకున్న వ్యక్తులు కూడా ఆ యొక్క ఈ స్కీమ్లో వాళ్ళు మభ్యపడి చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ఇదేదో మనకు 11 నెలలు కడుతుంటే ఒక నెల మనకు కల్పిస్తున్నారని చెప్పి వాళ్ళు అనడం కూడా మాకు ఎంతో ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఎంత తెలివితేటలుండి కూడా వాళ్ళు కనీసం కాలిక్యులేట్ చేసుకోకుండా వాళ్ళు గుడ్డిగా చేయడం వల్ల. అదే విధంగా తరుగులు మజూర్లు అంటారా, తరుగులు మజూర్లు మనకి హోర్డింగ్లో చెప్పే తరుగు మజూర్లు ఒకటి ఉంటాయి. తీరా మనకి వెళ్ళిన తర్వాత వాళ్ళు డెడ్ అయిపోయిన ఐటమ్స్ అన్ని కూడా వాళ్ళు 6%, 7% అని చెప్తారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఐటమ్స్ వాళ్ళు నచ్చక మళ్ళీ 20% ఐటమ్కి వాళ్ళు మక్కువ చూపి వాళ్ళు మళ్ళీ ఈ వస్తువును కొనుగోలు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే వీళ్ళకి ఏ విధంగా కస్టమర్ ఎప్పుడు కూడా వాళ్ళ షాప్కి రావడం అనేది ప్రధానంగా మీరు ఒక నిర్ణయించే ఒక కార్యక్రమం అండి ఇది. వీళ్ళ కార్పొరేట్ ఈ వ్యవస్థలో ఈ ఉచ్చులో మేము దాటుకుని రాలేక మా యొక్క కష్టాలను మేము వివరించలేక మీలాంటి వాళ్ళకి మాత్రమే మేము వివరించి మీ ద్వారా కనీసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళి మా కనీస చిన్న అవసరాలను తీర్చడానికి మేము ప్రయత్నంలోనే మిమ్మల్ని ఆహ్వానం చేయడం జరిగింది. మీరు మీ సుమన్ టీవీ ద్వారా మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజమైన కష్టాలను అధ్యయనం చేసి, మరొకసారి చెప్తాను, గవర్నమెంట్ కమిటీ ద్వారా అధ్యయనం చేసిన తర్వాతే మాకు 200 కోట్ల రూపాయలతో ఒక విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తక్షణం ఏర్పాటు చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. చూసారు కదండి, మొత్తానికి స్వర్ణకారులు అయితే గనక తీవ్ర నష్టాల్లోనే కూరుకుపోయారని చెప్పుకోవచ్చు. కార్పొరేట్ సంస్థలు పెరిగిపోవడంతో వీళ్ళు కుల వృత్తుల్ని నమ్ముకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ వృత్తినే కొనసాగిస్తూ ఎంత నష్టాల బాట పట్టినా సరే వేరే పని చేయలేక వారి కుల వృత్తుల్ని మాత్రమే నమ్ముకొని ఈనాటికి ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ వృత్తిని నమ్ముకొని మేము అధపాతాళానికి వెళ్ళిపోతున్నామే తప్ప మాకు ఎటువంటి లాభం లేదు, మిగిలిన వారితో పోలిస్తే గనక మా కుల వృత్తి దిగజారిపోతుంది అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి వీళ్లకు కావలసిన అందుబాటులో ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలి, మా గోడును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వినిపించండి అంటూ కూడా మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ కుల వృత్తుల్ని నమ్ముకుని జీవించే వారి సంఖ్య నానాటికి ఎక్కువ అవుతోంది. అయితే కుల వృత్తుల్ని నమ్ముకున్నా సరే అది కనీసం వాళ్ళకి కూడు పెట్టడానికి సహకరించడం లేదు. తాము ఉంటున్న షాపులకు కూడా రెంట్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు మేము ఉన్నాము, మా వృత్తిని ఇకపైనైనా పైకి తీసుకురావాలి అంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. అయితే స్వర్ణకారులకు సంబంధించి, ఈ కుల వృత్తులకు సంబంధించి ప్రభుత్వం కూడా ఏ విధంగా స్పందిస్తుంది అనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.